ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే ఆ జనమంతా కాంగ్రెస్ ఓడించేసి ఎన్టీ రామారావు గారు గెలిపించారు. అంటే వాళ్ళు పార్టీ మారినట్ట ప్రజలు, అంటే కాంగ్రెస్ తిడుతున్నట్ట. ఎగ్జాంపుల్ ఇంక డైరెక్ట్ పాయింట్కి వస్తా. ఈ ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు? కాంగ్రెస్లో పి జనార్దన్ రెడ్డి అని ఓటేసా. ఎప్పుడో కొత్తగా చెప్పట్లా. వైఎస్ఆర్ కేసా, ఉన్నప్పుడు ఎన్టీఆర్ కేసా. ఉన్నాళ్ళ బెటర్ ఎవరు? ఇప్పుడు చంద్రబాబు కేసా. ఎప్పుడు నేను మారాను? ఎప్పుడు మారాను చెప్పంటావా? అతని మీద ఏ బాబు ఎప్పుడు కలిగిందో చెప్పమంటారా? చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, కొత్తగా పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మీటింగ్లో అన్న మాట చూసుకొని మీకు క్లిప్పింగ్ ఉంటుంది. ఇది ప్రజారాజ్యం గాలిపుడగా ఉండదు అన్నాడు. ఓకే, తప్పులే, రాజకీయాలకు వచ్చేసాం. కానీ తర్వాత ఏమన్నా నీ పార్టీ వాళ్ళు ఏమన్నా, నీ పార్టీ నాయకులు చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకొని హీనంగా మాట్లాడతారా? క్లిప్పింగ్స్ మీ దగ్గర ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి. నువ్వు చెప్పొచ్చు కదా. 3 నెలల పాటు చిరంజీవి గారు ఫ్యామిలీని, ఆడవాళ్ళని కూడా బయటికి లాగి రాజకీయ పార్టీ పెట్టాడని చెప్పి అతను డిమోరలైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో లేడీస్ గురించి హీనంగా మాట్లాడతారా? మాట్లాడిన వాళ్ళు తెలుగుదేశం స్పోక్ పర్సన్స్. నువ్వు 3 నెలలు చూస్తున్నావుగా, నీకు సిగ్గు లేదా? నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? తప్పు. చిరంజీవి గురించి మాట్లాడవు, చిరంజీవి ఎథిక్స్ గురించి మాట్లాడవు, చిరంజీవి గారికి ఉన్న రాజకీయ అనుభవం గురించి మాట్లాడారు తప్ప చిరంజీవి ఆడవాళ్ళు ఏం చేశారా వెదవల్లారా చిరంజీవికి సారీ చెప్పు అని అనుంటే గొప్ప లీడర్ చంద్రబాబు. చంద్రబాబు ఏంటంటే తను డీమోరలైజ్ చేయడానికి, తను గెలవడం కోసం ఏమైనా ఆడవాళ్ళు నిమిషాలు తిట్టించారండి. మీకు తెలుసు కదా. ఆడవాళ్ళు వనజాక్షన్ కొడితేనే నోరెత్తుకున్న వనజాక్షన్ సపోర్ట్ చేయలేదే. అలా మళ్ళీ జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు. గెలుస్తాడేమని జగన్ గారి సిస్టర్ గురించి సోషల్ మీడియాలో గబ్బు 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 ఒక ఆడదాని గురించి. మన ఇంట్లో కూడా